Guys, the time is 6:19. We are going for cycle riding. Sunrise చూడ్డానికి వెళ్తున్నాం. See you guys. చలిపెట్టు డ్రింక్స్, మన డ్రింక్స్. sunrise buildings are locked. wow. Morning view was very nice. See, back side sunrise aitundi. Wow. And weather is very cold. Cycling చేస్తున్నాం. మేమో తింటుంది గైస్, గైస్. పొద్దున్నే ఏం తింటున్నావే? డ్రై ఫ్రూట్సా? హెల్త్ కాన్షియస్. నాకు కూడా కొన్ని. అవి ఎవరో వస్తుంది, దొంగతనం చేస్తుంది గైస్. Take one selfie. The coke broke. బాయ్. సో అలా మార్నింగ్ అంతా సైకిల్ మీద తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్ళామండి 10 o'clock అలా. సో టిఫిన్ చూడండి, మనకి సాంబార్ రైస్ ఇంకా 2 అరటి పండ్లు పెట్టారనమాట. టిఫిన్ చేశాక ఇంకా లింగభైరవి దేవి టెంపుల్కి వెళ్ళామండి. ఈ నంది ఆపోజిట్ లెఫ్ట్ సైడ్కి లింగభైరవి టెంపుల్, ఇంకా రైట్ సైడ్కి ధ్యానలింగం 2 ఉంటాయన్నమాట. ఇది చూడండి, నంది ఆపోజిట్ ఇక్కడ ధ్యానలింగం ఉంటుందండి. సో లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి 15 నిమిషాలలో. సో లెఫ్ట్ సైడ్కి మనకి లింగభైరవి టెంపుల్ ఉంటుంది, లోపల ఇలా ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ వ్యూ ఇది. సో ఇది చూడండి, బయట చిన్నగా లింగభైరవి టెంపుల్ పెట్టారు. లోపల అభిషేకం చేయించాం కాబట్టి చేయించిన వాళ్ళకి ఇలా ప్రసాదం లాగా ఇలా ఇచ్చారనమాట. చూద్దాం దాని లోపల ఏమేమి ఉన్నాయని. ఇక్కడ మన నేమ్స్ అయితే రాసిచ్చారు. అండ్ కుంకుమ, ఒక క్లాత్, కొబ్బరికాయ అండ్ చిన్న లడ్డు ఇచ్చారనమాట. సో లింగభైరవి టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు స్నానం చేసుకోవడానికి చంద్రకుండని పెట్టారండి. ఇక్కడ మనం కావాలంటే స్నానం చేసుకోవచ్చు. అండ్ మగవాళ్ళకి స్నానం చేసుకోవడానికి సూర్యకుండని ఉంటుందండి. ఇది చూడండి, లోపల లింగం కూడా ఉంటుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఇలా క్లీన్ చేస్తారనమాట. మార్నింగ్ స్టార్ట్ అయ్యి 8 o'clock, నైట్ 8 o'clockకి క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత పక్కన ఉన్న స్టోర్స్లో కాసేపు షాపింగ్ చేసామండి. సో అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా పక్కనున్న రెస్టారెంట్లో లైట్గా కాస్త తిని ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ 6 o'clockకి ఇంకా లేజర్ షో చూడడానికి స్టార్ట్ అయ్యాము రూమ్ నుంచి. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
సో ఈ 2 days అనేది చాలా పీస్ఫుల్గా స్పెండ్ చేసామండి, నేను మా ఫ్రెండ్స్ కూడా. సో లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎమోషనల్ అయిపోయాము ఇంకా స్టాచ్యూ దగ్గర. సో శివరాత్రి వస్తుంది కాబట్టి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నామండి. రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా డైరెక్ట్ బిగ్ షాల్కి వెళ్ళిపోయామండి టిఫిన్ చేయడానికి. చూడండి టిఫిన్లో ఇవన్నీ పెట్టారనమాట. ఇంకా మా చేతికి కట్టిన బ్యాండ్స్ అన్నీ తీసేసారండి, రూమ్ చెక్అవుట్ చేసేసాం కాబట్టి. ఇంకా వెళ్ళేటప్పుడు లాస్ట్ ఒక గ్లాన్స్ వేసుకుంటూ వెళ్ళామండి మేము చూసిన ప్లేసెస్ అన్నీ. ఈ 2 days కూడా చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసామండి, అస్సలు రాబుద్ది కాలేదు అక్కడి నుంచి. ఈషాలో ఉన్న ఈ 2 days బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసామన్నమాట మేమందరం కూడా. తర్వాత ఇంకా బ్యాక్ టు రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతున్నామండి. సో అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఆటో వాడు 800 తీసుకున్నాడు. సో ఇదే అండి మా ట్రైన్. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మనకి ట్రైన్లో ఫుడ్ నచ్చదు కాబట్టి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి త్రూ దిస్ యాప్. IRCTC వాళ్ళదే అనమాట ఇది యాప్. ఈ యాప్ యూజ్ చేసుకొని మాకు కావాల్సిన ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకొని తింటున్నామండి. సో చాలా మంచిగా అనిపించింది, నాకు అసలు తెలియదు అనమాట ఇలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం ట్రైన్లో ఉన్నప్పుడు కూడా అని నాకు తెలీదు. సో అందుకనే మీకు కూడా తెలియకపోతే ఈ యాప్ ద్వారా మీరు IRCTC వాళ్ళదే అనమాట ఫుడ్ అండ్ ట్రాక్ అని ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోండి. సో వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఫుడ్ అనేది డెలివరీ చేస్తారనమాట. మంచిదా? సో ఈషా మొత్తం ట్రిప్లో ఎంత ఎక్స్పెన్సెస్ అయిందని చెప్పి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. సో అలా హ్యాపీగా పీస్ఫుల్గా ఈషాలో టైం స్పెండ్ చేసి ఇంకా హైదరాబాద్కి తిరిగి వచ్చేసాను.